గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి కొనసాగుతుంది. పదవి కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో ఆసక్తికర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం ఏకంగా తల్లి కూతురు పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానానికి తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన అశోక్ 2017లో గంగవ్వ కూతురు సుమను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య కలహాలు ఉన్నాయి. మొన్నటి వరకు సుమ తండ్రి రాజిరెడ్డి గ్రామ సర్పంచ్గా పనిచేశాడు. ఈసారి తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ కాగా రాజిరెడ్డి తన భార్యను పోటీలో నిలిపాడు. తల్లికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా కూతురు సుమకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ఇక గ్రామంలో మొత్తం 506 ఓట్లు ఉండగా 8 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానానికి మొత్తం 4 పోటీ చేస్తుండగా తల్లి గంగవ్వ, కూతురు సుమ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. నేను సర్పంచ్గా పోటీ చేసిన ఏకైకంగా ఎన్నుకున్నారు యూనియన్ మాస్గా. ఇప్పుడు చూద్దాం నా మంచి చూసి యూనియన్ మాస్ ఏకైకంగా ఎన్నుకుంటామని అన్నారు కానీ ఇక మా బిడ్డనే పోటీకి వచ్చింది. దాంతోపాటు ఇంకో ఇద్దరు వేసిర్రు. ఇప్పుడు నా చేసే అభివృద్ధికి అందరూ ఇప్పుడు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం గెలుచుడు నిజం. పోటీకి 4 ఉంటుంది, పోటీ 4 ఉంటుంది కానీ యూనియన్ మాస్ ఆవడం అనేది జరగదు. కోపం ఉన్నది, కోపమేం లేదు కానీ వాళ్ళు ఇప్పుడు అట్లా ఉన్నదానికి నా దగ్గరికి ఇలా మా డాడీ మమ్మీ అని కలుపుకొని పోతే మన చూత కలుపుకొని పోయేటోళ్ళం. వాళ్ళకు ఆలోచన లేదు కాబట్టి మన చూత ఒక వేరే కట్టుబడి మీద ఉన్నాం. అంటే మనం చేసిన అభివృద్ధి గురించి మా ప్రజలందరూ కలిసి నువ్వే ఉండాలని కోరుకోడుకు మనం ఆమెని, మా భార్యని పోటీలో దించినాం.